ఏంటి దిక్కుమాల బ్రాండ్తో దిక్కుమాల మద్యం అమ్మడం, ఏంటి అంగన్వాడీ పేర్లతో రకరకాలుగా దురదృష్టమైన ఫుడ్ పెట్టడం, పనికిమాల ఫుడ్ పెట్టడం, మంచి ఫుడ్ లేకపోవడం మొదల ఆ మంచి ఫుడ్ పెడతానని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఏంటంటే నాణ్యతమైన ఆహారం పెట్టడం, పురుగులు పట్టిన బియ్యం పెట్టడం, నాణ్యతని గుడ్లు పెట్టడం, 10 మందికి ఏంటంటే చూపించడానికి ఏంటంటే క్వాంటిటీ బియ్యం చూపించినట్టుగా అంటే వాళ్ళని ప్రిపరేషన్ చేసి పంపిస్తున్నారు పిల్లల్ని కానీ పెద్దోళ్ళకి కానీ అప్పుడప్పుడు ఏదో సినిమా సెట్టింగ్ లాగా. ఆ తర్వాత నార్మలే అంటే లైవ్గా మేము కొనేవాళ్ళు మాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. పెన్షన్లు అయితే అసలు ఇంటింటికి అంటున్నారు కానీ ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నారు ఎవరికి తెలియట్లా విషయం. ఇంకా రేషన్ బియ్యం అంటారా ఇంటింటికి అన్నారు, ఇంటింటికి కాదు, ఇంటింటి కాడ తీసుకున్నా ఒకటే, క్యూలో తీసుకున్నా ఒకటే. అక్కడ ఇంటింటికి అని చెప్పేసి ఏకంగా ఒక వీధిలోకి వచ్చేసి అందరినీ వరద బాధలు తరినట్టు తరివేసి అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. ఆడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. ఇంటింటికి నాకు చెప్పింది ఏంటి, ప్రతి ఇంటికి వచ్చి రేషన్ అందిస్తానని చెప్పడం. అది కాదు మాకు ముఖ్యం. ఇంటికి నుంచి చెప్పిస్తానప్పుడు మాకు ప్రతి ఇంటికి ఇవ్వాలి. అక్కడ రేషన్లో నిలబడినట్టు ఇక్కడ రేషన్లో ఒక బండి తీసుకొచ్చి పెట్టినట్టు ఎవరికి బొక్క. ఆ డబ్బులు పెట్టేదో చదువుల మీద ఏదైనా లేని జాబ్స్ మీద పెడితే బాగానే వచ్చేది. పథకాలు దేనికంటే ఎవరిని జనాలు సమర్పణలు చేయడానికి కాదు. ఇవన్నీ 10,000 ఇచ్చేసి ట్యాక్సుల రూపంలో లక్షల కోట్లు దొబ్బేసేసి జనాలు సమర్పణ చేసే పథకాలు ఎవరికి కావాలి? నవరత్నాలు నాకు అర్థం కాదు. దేనికి ఉపయోగపడతాయి దానికి అర్థం కాదు. 10,000 తీసుకొని సాయంత్రం సారా రూపంలో లక్షల కోట్లు ట్యాక్సులు లాగేస్తుంటే ఒక నవరత్నాలు అంటారా? ఏ నవరత్నాలు చెప్పండి? మనస్ఫూర్తిగా ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పండి. నా జగన్ అనేది గుండెల మీద చేసుకుని చేతులు కోవేసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు నా అన్నలని ఒకడేమో పానపరాగలను ఒకడు రోజా అని ఒకళ్ళు, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు అని ఒకళ్ళు, పేరు నాని పనిలేని నాని, ప్రతి ఒక్కటి ఏంటంటే ఏం పని పడక వాళ్ళని ఈ విమర్శలు కురిపించుకోవడం తప్పితే ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం చేయాలి ముందల అది తెలుసుకోండి. ముందల వాళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు జరిగాయని. మన అన్నాడికి ఏకంగా 4వ పెళ్ళ లేదని జగన్ అని చెప్పి ప్రజెంట్ అదే జరుగుతుంది. ఇప్పుడు 4వ పెళ్ళం గురించి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ అసలు ఇబ్బంది పడుతున్నాడు. అసలే 4వ పెళ్ళం లేక వస్తే బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. మేము అది కూడా ప్రజెంట్ ఎందుకు ఆయన మీద విమర్శించడం ముందల జనాలకి ఏం కావాలో చూసుకోండి. ముందల ప్రతి ఒక్కరిని విమర్శించే ఉపయోగం లేదు. ప్రజలకు ఏం కావాలో ఏం చేయాలో ముందల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించి ప్రజలకి ఏం న్యాయం చేయాలో చేకూర్చండి ముందల. అది నేను ఒకటే కోరుకుంటున్నా. ఏ నాయకుడు వచ్చేది గొప్పతనం కాదు, ప్రజలకు ఏం చేస్తానదే ముఖ్యం మాకు ప్రజెంట్. అది మాకు కావాల్సింది న్యాయం కావాలి. దాంతో ఏంటంటే ప్రజలకు ఏం చేస్తానన్నది, ప్రజలు స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేనకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఏంటి, పరిశ్రమల గురించి ఏంటి హాస్పిటల్ పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది, ఎంతకైనా దారుణం. ఒక్కసారి రీసెంట్గా మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ జరిపిస్తే బాత్రూంలు కానీ అక్కడున్న చూసే దారుణంగా వాతావరణం చాలా చండాలంగా ఉంది. 2 నెలలు నరకాన్ని పడ్డాడు మా నాన్నగారు. అంత ఇబ్బంది అంత టాయిలెట్స్ మరీ దారుణం అన్నమాట. అలాంటివి పట్టించుకోరు. రోడ్లు చూడండి, తెనాలి వెళ్ళే రూట్లు కానీ, గుంటూరు వెళ్ళే రూట్లు కానీ, పిడుగు వెళ్ళే రూట్లు కానీ, అసలు రోడ్లు ఎలా ఉన్నాయి, అంత విస్తీర్ణంగా ఉన్నాయి, అంత దారుణంగా ఉన్నాయి అన్నమాట రోడ్లు. నైట్ పూట ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవర్కి వెళ్తే గ్యారంటీ చచ్చిపోవడం గ్యారంటీ, కంపల్సరీ ఖాయం గ్యారంటీగా. ఆ రోడ్ల పరిస్థితి అంత దుర్మార్గంగా ఉందన్నమాట. చచ్చిపోయినా అక్కడ దిక్కుముక్కు లేదు. అక్కడ లైట్లు ఉండవు, ఏమి ఉండవు. వెళ్ళేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి కూడా ఆలోచించాలి కదా ఎవరైనా సరే. మేమేం చేస్తాం, ఏం చేశారు? నవరత్నాలు 9 పెట్టేసి దాంట్లో 1-2 చేస్తే గొప్పదనం ఏముంది? దావారు ఎలా దోచుకుంటున్నారు అందరికీ తెలిసిందే. రిషికొండలో ఆక్రమించేసి 300 కోట్లు పెట్టేది కట్టేసి కొట్టేయడం, తాడేపల్లి గోడంలో పెట్టేసుకుని ప్యాలెస్లు పెట్టుకోవడం, బెంగళూరు పెట్టి కోట్ల ఆస్తులు పెట్టుకుని పెట్టడం, అది గొప్పతనం కాదు. ప్రజలకి ఏమి లేదు, వచ్చి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టడం కాదు. ఏడకొచ్చి ముద్దు పెట్టమని చెప్పండి. వచ్చి పిల్లలకు వచ్చి పెద్దలకు వచ్చి ముద్దు పెట్టి నీ పరిస్థితి ఏంటి, నీకు ఉద్యోగం ఉందా లేదా, ఎలా ఉంది నీ పరిస్థితి. ఇవాళ ప్రతి సగటు మనిషి పరిస్థితి ఏంటంటే 1000 రూపాయలు ఏంది వాళ్ళ ఇంట్లో ఏం జరగట్లా, అది కూడా సరిపోవట్లేదు. నిత్యావసర సరుకు అంత దారుణంగా పెరిగిపోయింది. ట్యాక్స్ రూపంలో మద్యం రూపంలో ఫోన్పేలు ఆడున్నాయి. వాళ్ళ అంత డిజిటల్ ఆడుతుంది, క్యాషే అంతా కదా ఆడ. మిగతా చూడండి ఎక్కడైనా సరే ఫోన్పేలోనే డిజిటల్ రూపాయలు ఉన్నాయి కానీ హ్యాండ్ క్యాష్ రూపాయలు ఇక్కడే కనపడుతుంది. మెయిన్ బార్లో కానీ రెస్టారెంట్లో కానీ వైన్స్లో కానీ ఓన్లీ క్యాషే. ఆ క్యాష్ అంతా ఎక్కడ పోతుంది, ఇటువైపు పోతుంది. అది ప్రతి ఒక్కటి తెలుసు. ఇది కాదు మనకు కావాల్సింది ఏంటి, న్యాయం కావాలి. మనకు సగటు మనిషి బతికి ఆలోచన కావాలి. ఇసుక అన్నది కొన్ని కోట్ల రూపాయలు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూడండి ఎంత ఇసుక మైనింగ్ ద్వారా కానీ లారీల టిప్పర్ల మీద వెళ్ళిపోతాం. మా కడత మేము ప్రతిరోజు చూస్తూనే ఉంటాం.
మేము కూడా పని చేసుకుని బతికేవాళ్ళం. మేము కూడా మాలాంటి కూడా అర్థం చేసుకొని ఒకటే ఎవరు వచ్చారో ముఖ్యం కాదు, సరైన సమాధానం మాకు న్యాయం కావాలి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు ఏంటంటే సోమరపదం చేయదు జనాల్ని. వాళ్ళు సగటు మనిషి ప్రతిరోజు బతికేట్టుకు చూడండి దయచేసి ప్లీజ్. మాకు కావాల్సింది అది మెయిన్, మాకు ఇంకేం వద్దు అంతకింద. ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి జగన్కి అయితే? ఈసారి నాకు తెలిసి కూడా సర్వే ప్రకారం అనుకుంటున్నాం మేమైతే 30-32 అనుకుంటున్నాం. ఈసారి ప్రభుత్వం ఎలాంటిదని కాదు, న్యాయం చేసేవాడు కావాలి, తినేవాడు కాదు, విమర్శించేవాడు కాదు. మాకు కావాల్సింది న్యాయం చేసేవాడు మాత్రం కావాలి. అది మేము ఈసారి 10 సంవత్సరాలుగా మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతూ వస్తున్నారు. ఆయన నిలబడుతున్నారు, ఇంకా ఈసారి నిలబడతారు, కంపల్సరీగా వస్తారు, అసెంబ్లీలో వస్తారు, నిలబడతారు, సమాధానం చెబుతాడు. సమాధానం చెప్పి ప్రతి ఒక్కరు నోర్లు మూయిస్తాడు. జై జనసేన. థ్యాంక్ యూ.